ఉంటుంది అని చెప్పేసి కూడా అంటే మన కళ్ళ ముందే మనకు తెలుస్తుంది ఒక తండ్రి కడుపుకోతే ఎలా ఉంటుంది అని. శ్రీనివాస్ అఘోరి ఆలియాస్ అఘోరి, కానీ శ్రీనివాస్ ఇంతమందికి కడుపుకోత పెట్టి కూడా వాళ్ళ ఉసిరిని కోసుకుంటూ ఉన్నాము. చూడండి ఆపరేత కొట్టాను, ఇక్కడ బ్లడ్ కారింది, ఇదంతా మొత్తం పోయి దెబ్బ ఉంది. సార్ మీరు చూసుకున్నా చేతులు కంటే క్లియర్ గా మీ అమ్మాయి వెళ్ళిపోతుంది మీ కళ్ళ ముందు లేదు. ఆడు పిల్ల రాకపోయినా ఆడు నా పిల్ల ఇంటి దగ్గర నుంచి అట్టా తీసుకెళ్లాడు. ఆడు వచ్చి ఆ పిల్లకి నాకు ఎటువంటి పూసీ లేదు. నేను అటు ఇంటికి ఆడాన్ని నేను తప్పు చేశాను. ఆడు క్షమాపణ చెప్పి ఆడు నా పిల్లని నాకు అప్పు చెప్పాలి. శ్రీనివాస కొడుక నా పిల్లని నాకు అప్పు చెప్పుకోవాలి. ఎంత తేలుస్తా పోలీస్ డిపార్ట్మెంట్ ఆడు నా పిల్లకి ఏమేమి ఇచ్చాడో, ఏం మాయ మాటలు చెప్పాడో, ఎట్లా ట్రాపులకు దించాడో ఆడు కోటింగ్ ఇచ్చి లాగాలి. గట్టిగా కోటింగ్ ఇచ్చి అవన్నీ రూపీ లాగాలి. మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఒకసారి మాట్లాడదామంటే కూడా పోలీసులు మీరు బిడ్డలు మాట్లాడని చెప్తారు. మామూలు చేస్తున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇన్ని రోజులు ఎడమాడుగా నా పిల్ల ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా కనికరా ఇంకా లేకుండా వాళ్ళు పంపించేసారు. మా ముందే నేను ఎక్కడ ఆపారమ్మ కాదు డోర్ కొట్టడం వాళ్ళు ఎవరో సైకిల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాము, దీన్ని పంపిస్తున్నాము కేర్ సెంటర్ కి. నాకు కాదు మీడియా చెప్పాలి కదా. నేను అదే అంటున్నా, మీడియాకి చెప్పలేదు. ఇంతమంది ఉన్నారు, కనీసం పేరెంట్స్ మీడియా చెప్పాలి. మీడియా చెప్తే మీ మీడియా మమ్మల్ని పిలిచే అడిగేవాళ్ళుగా ఏ బాబా మరి ఏంటి మరి గవర్నమెంట్ పంపిస్తున్నారంట, మరి మీరు పాపతో మాట్లాడాలని మీరు అడిగేవాళ్ళుగా. అడుగుతానండి, అడుగుతానమ్మా, అడుగుతాను. అడుగుతామమ్మా, ఎందుకంటే నా పిల్లలు నువ్వు ఏం మంది పెట్టావురా? పోలీసు వారికి దయచేసి చదువుతున్నా. ఆడు నా పిల్లకి డ్రగ్స్ ఇచ్చి ఏం చేశాడో అని కుమ్మాలి. నా పిల్లకి ఏం పెట్టాడో కక్కియాలి. పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి, నాలాంటి ఆడపిల్లలు తల్లులు తండ్రులు ఇంకోసారి ఏడకండి. పక్క రాదు కానీ ఓ పక్క స్టేట్ కుక్కలు పెట్టుకోండి. అక్కడ నిన్ను సంపేస్తాను లంచా కొడుక. పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి, నా పిల్లకి ఏం పెట్టావురా? ఈ రోజు నా పిల్ల నీకు అక్కల చెల్లెళ్ళు ఉండారుగా 13-23 సంవత్సరాలు పెంచుకుని పిల్లలు సడన్ గా 2 నెలల్లో వచ్చేసి పిల్లలు నేను అప్పుడే రానంటుంటా. ఎంత కోసం నా ముసలి పోతావురా? నా పిల్లలు నాకు ఎడం చేస్తావురా? అగోరి నా కొడుక. పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి, పోలీసు డిపార్ట్మెంట్ వారికి, డీజీపీ వారికి అన్ని 2 నా పిల్లకి ఏం పెట్టాడో, ఏం డ్రగ్స్ ఇచ్చాడో, ఏమి ఇచ్చాడో నిజం కక్కియాలి. నిజం కక్కియాలి. ఇది ఎక్కడన్నా ఉందండి, ఇదన్నా ఎక్కడన్నా ఉందా? నేను అల్లారు నా పిల్ల ఈ రోజు ఇక్కడికి రానంటుందండి. మా దగ్గరికి అదేదో ముందు పెట్టాడండి. అని పీకాలండి, అని పీకాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు పీక కక్కియాలి. నా పిల్లకి ఏం పెట్టావురా? ఈ రోజు నాకు తండ్రి అల్లాడుతున్నాడు. నా ఆలోచన దిమ్ములు పెట్టుకుని అన్నం తినుకోండి. మేము అల్లాడుతున్నాం. నీకు అప్ప చెల్లెళ్ళు ఉంటారుగా, నీ చెల్లి దూరం అయితే నీ బిడ్డ దూరం అయితే మీకు అంత కడుపు కోతగా ఉండేది. 20 రోజులు పెట్టుకుని ఈ రోజు నా కూతురికి ఏం మందు పెట్టావురా నువ్వు? నా కాకాని లంచా కొడుక. నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళమని చెప్పు. పిల్లలు నువ్వు వసీకరణ చేసుకున్నావు, నీ గుప్పుట్లో పెట్టుకున్నావు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అనుకున్నానని అని 2 పీకి పిల్లకి ఏం పెట్టాడో చెప్పించున్నది. నా పిల్ల నా దగ్గరికి వెళ్ళమని ఆయన దగ్గర పిలిపించి, నువ్వు వెళ్ళిపోమని ఆయన దగ్గర పంపించి నా పిల్ల నాకు అప్పు చెప్పే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉందండి. ఆయన పీకైనా మా ముందు కళ్ళ ముందు పెట్టాడా సరే నేను రానంటుందండి. అసలు కన్నతల్లని ఆప్యాత లేదు, కన్నతల్లని ఆప్యాత లేదు. ఆడు ఏం చేశాడో పోలీసు వారు గట్టి కోపింగ్ ఇవ్వాలి. నేను ఉంటే హోమ్ లో ఉంటా, లేకపోతే ఆడ అత్తగారింటి కాదు, అత్తగారు వెళ్ళాలి. ఆడదాడు బెల్లం పలేదు సచ్చిదండి. అదే మీరు అడగాలి, అదే మీరు అడగాలి. అట్ట తీసుకెళ్ళిపోతానండి. పోలీస్ డిపార్ట్మెంట్
చేయాలని కోరుకుంటున్నానండి. 2 పీకాలండి ఏమంటారు పీకి అని చేత రప్పించాలి, నీకు రప్పించి 6 సార్లు నా పిల్లలు పంపించాలి. 6 పుట్లా ఉంది నా పిల్ల. కాదమ్మా ఇప్పుడు పోలీసులు ఏమని అడిగారు ఇక్కడికి వచ్చి మీరు? ఇక్కడికి వచ్చి ఏమండి పాపను చూపించమంటే అన్ని వివరాలు కనుక్కుని పాపని తీసుకొచ్చి చూపించారండి. అమ్మాయి ఒక ఆప్యాయత లేదు, మాట్లాడుతూ లేదు. అమ్మాయి వెళదామా అంటే నేను రాను, ఎక్కడికి వెళ్తామని నేను అత్తగారింటికి ఎవరు మా పేరెంట్స్ మా ఇద్దరికి రావడం ఇష్టం లేదంట. 2 నెలలు ఏం చెప్పి శ్మశానంలో తిప్పాలని నీకు ఎక్కువైపోయాడా? ఏం చేశాడని ఎక్కువైపోయాడు నీకు ఏం చేశాడు? 23 సంవత్సరాలు బంగారం పెంచాడు, పెంచాం బీటెక్ చదివించాం, నీకు ఏకలు కావాలంటే ఏకలు ఇప్పించాం. ఏంది మాకు ఈ గర్భశోకం? శ్రీనివాస లంచ కొడక, నువ్వు వచ్చేడికి నువ్వు వెళ్ళమ్మని సాగానవ్వాలి పిల్లని, నీ అంత తాలుస్తాను నా కొడక. తెలంగాణ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఏం మందు పెట్టావో పిల్లకి, నువ్వేం చేసావో కోటింగ్ దాని కక్కాలి నువ్వు లంచ కొడక. నా పిల్లలు నువ్వేం చేసావురా? నేను 23 సంవత్సరాలు పెంచుకున్నావురా, 2 నెలలు నువ్వేం చేసావురా? కంప్లైంట్ అక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు సార్ ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది సార్? వద్దంటారు మాట్లాడారు సార్ కదా సార్ ఏమంటుంది అమ్మాయి పేరెంట్స్? ఆమె డిసైడ్ అయినట్టుంది నాట్ టు గో విత్ పేరెంట్స్. కనీసం వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడింది అదైంది కదా, అవకాశం అందరికి ఏం చెప్పింది? వెళ్ళాలని చెప్తున్నారు. ఆమె ఫస్ట్ టైం చాలా సార్లు మాట్లాడు, అక్కడెక్కడ ఏమన్నా కన్విన్స్ అయ్యే అవకాశం ఉందా సార్? అమ్మాయి చేంజ్ అయ్యి అంటే మీరు స్టడీ చేసి అంటే ఆమె బ్యాక్ టు బ్యాక్ అరెస్ట్ చేసి చేయడం కొంచెం ఆమె సైకలాజికల్ డిసార్డర్ ప్రాబ్లమ్. అదే కొంచెం బ్రేక్ ఇస్తే సెట్ అయ్యింది. ఎక్కడ తీసుకెళ్ళారు సార్ ఇప్పుడు? వెహికల్ తీసుకెళ్ళారు అదే ఆమె ఆయన